రాక్ సిటీ వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, అమెరికాలోని ఒక పర్వత ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో మొత్తం రాళ్లతోటే వివిధ ఆకారాలు, వివిధ మార్గాలు, జలపాతాలు ఇవన్నీ రాళ్లతోటే ఉన్నాయట. ఒకసారి మనం కూడా వెళ్ళి చూద్దాము, అద్భుతంగా ఉంటుందని చెప్పి తీసుకొచ్చారు మనల్ని. రాక్ సిటీ చూశారు కదా, వెళ్దాం పదండి, మనం కూడా ఎంజాయ్ చేద్దాం. ఈ పక్కనంతా రాకే కనబడుతుంది. రాక్స్ మధ్యలోనే దాన్ని స్లోగా నడు, ఎందుకంటే ఉడుకుతున్నావు. ఎంత సులువుగా ఉందో చూడండి. పడతావా ఎరకు పోదావా అన్నట్టుగా ఉన్నా. మొత్తం రాయితోటే వేసారు చూడండి. తోటే మొత్తము ఈ గ్రనైట్ రా ఏదైతుందో దాన్ని షీట్గా చేశారు. మొత్తము అద్భుతంగా ఉంది కదా మొత్తం కూడా. వావ్, ఇదంతా రాతి చూడండి. రాయిని తోలు ఎట్లా వచ్చేసింది. అదేనా నీళ్ళు
రాక్ సిటీలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటున్నాము. ఎత్తులు, వంపులు, మెట్లు ఇవన్నీ ఉన్నాయి, కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అంటే ఎవరికైతే నేచర్ అంటే ఇష్టమో వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. ఎంజాయ్ చేయండి. ఈ బ్రిడ్జ్ మీద ఊగుతూ పోవాలట. నాకైతే భయం అవుతుంది, కింద పెద్ద లోయ ఉంది. అమ్మో, కానీ అనుకున్నంత కష్టమేం లేదు. వా, ఎంత బాగుంది చూడండి వ్యూ. రాక్ సిటీ యొక్క మెయిన్ సెంటర్ పాయింట్. ఆ పైన హాట్ బెలూన్స్ కూడా కనబడుతున్నాయి. ఇక్కడెక్కడో బహుశా హాట్ బెలూన్స్ కూడా ఉండుండొచ్చు. బాగుంది. దీని ద్వారా వేసాము రెస్టారెంట్. అద్భుతంగా ఉంది కదా నేచర్. నేచర్ ప్రియులకు చాలా నచ్చే ప్రదేశం ఇది. వావ్, హాయ్, చూస్తున్నాం కదా ఈ రాక్ సిటీలో మనం హైయెస్ట్ పాయింట్కి వచ్చాము. ఇది ఒక మంచి వ్యూ పాయింట్ ఆల్సో. ఇక్కడ నుండి మనకు 7 రాష్ట్రాలు కనబడతాయి. 7 స్టేట్స్. టెన్నెసీ ఇప్పుడున్నది 1/2 కిలోమీటర్ టెన్నెసీలోనే ఉన్నాము. ఆ తర్వాత నార్త్ కరోలినా 50 మైల్స్, కెంటకీ, వర్జీనియా 120 మైల్స్, నార్త్ కరోలినా 50, సౌత్ కరోలినా 80, జార్జియా ఇప్పుడు మేము వచ్చిన ప్రదేశం, అలబామా 25 మైల్స్. అవి పెద్దగా కనపడవు. ఏవైతే ఈ వ్యూ ఫైండర్స్ ఉన్నాయో వాటిల్లో మాత్రమే కనబడతాయి. చూసి అది చూడాలంటే చాలా చిన్న కాయిన్స్ వేసి చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం మన దగ్గర లేవు కాబట్టి అందులో మనం వ్యూ చేయట్లేదు. ఓకే, కానీ చూసేందుకు మాత్రం ఈ చుట్టూ ఒకసారి చూడండి, అటువైపు చూడండి, అక్కడ ఆ గుడిసెల్లాగా ఉన్నాయి అక్కడ కింద. అది చాలా చాలా బాగా ఉన్నాయి అవి. అక్కడ ఆ పైనేమో ఆ ఇళ్ళు అవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ కనబడుతున్నాయి. అయితే నిజంగా ఎవరైతే నేచర్ని ఇష్టపడతారో వాళ్ళకి మాత్రం చాలా ఎక్సలెంట్ పాయింట్ అని చెప్పొచ్చేది. ఎందుకంటే వాతావరణం బాగుంది, మంచి నీరెండలాగా ఉంది, చల్లటి గాలి ఉంది, ముఖ్యంగా రాళ్లతో చేసిన ఆకృతులు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. ఎంజాయ్.
వాళ్ళకి జర్మన్ లో ఇట్లాంటి క్యారెక్టర్స్ తో కథలు ఉంటాయి అన్నమాట. పెయింటింగ్స్ లో ఇట్లా ఉంటారు క్యారెక్టర్. ఎక్కడ చూసిన రాయి కనబడు, రాక్ తోటే ఉన్నాయి. ఏంట్లో ఉన్నారా బాబు? ఎక్కడ చూసినా రాయి తోటే ఉంది చూడండి. అందుకోసే రాక్ సిటీ అని చెప్పేసి పెట్టారు. రాక్ సిటీ చూస్తున్నాం కదా, ఎక్కడ చూసినా రాయి తోటే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నాం చూడండి. ఈ రాక్ సిటీ ఏదైతే ఉందో దానిలో ఎక్కడ కూడా ఒక ఇంచ్ ప్లేస్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని ఏదో ఒక రకంగా మలిచారు. అయితే శిల్పాలుగానా, లేకపోతే వాటర్ ఫాల్సా, లేకపోతే అది చూడండి ఎంత బాగుంది పైన కూడా. అంటే దీన్నే ఒక అంతస్తులుగా తీసేసి చాలా ఎక్సలెంట్గా చేశారు. ఎక్కడ కూడా ప్లేస్ వేస్ట్ చేయలేదు ఎవరు కూడా. అక్కడ నుండి వాటర్ ఫాల్ లాగా చేస్తారు. ఇక్కడ క్లిప్స్ ప్యాసేజ్ పెట్టారు. రాక్ను అంటే ఏదైతే గుట్ట ఉందో రాక్ దాన్ని ప్రతిదీ చాలా అందంగా మలిచారు. ఈ రాయి కొంచెం ఈ రెండు రాళ్ళ మీద ఈ రాళ్ళు ఎట్లా బ్యాలెన్స్ అయిందో చూడండి. ఎంత పెద్ద గుండు. దీన్ని కట్ చేశారు యాక్చువల్గా. వావ్, 1000 tons ఉందట ఇది. అది జస్ట్ అక్కడ ఆనిచ్చినట్టుగా ఉంది అంతే.
ఉన్న రాయిని ఎలా దొంచారో చూడండి. నడిచి నడిచి కాళ్ళు నొప్పి. చాలా చాలా ఆనందంగా ఉంది. అమెరికాలోని ఈ రాక్ సిటీ ఇది. రాక్ మొత్తం తొలిచి రకరకాలుగా చేశారు. దానికి తోడు రకరకాల కలర్స్ కూడా పెట్టారు. ఎంత బాగున్నాయి చూడండి. ఆ కలర్స్ వల్ల ఈ గుహలు ఇవన్నీ ఒక్కటి దాదాపు కిలోమీటర్ 2 కిలోమీటర్లు అంత పెద్దగా ఉన్నాయి. ఎంత బాగున్నాయి. థ్యాంక్ యూ.